హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 99 రెసిపీస్. ఈరోజు హై ప్రోటీన్ అండ్ కార్బ్స్ ఉన్న సింపుల్ అండ్ ఈజీ రెసిపీని చూపిస్తున్నాను. ఇది బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి చాలా సింపుల్గా జస్ట్ 5 to 10 మినిట్స్లోనే అయిపోతుంది అండ్ హెల్దీ కూడా. అందుకోసమని ఫస్ట్ మనం కడిగిన 2 పొటాటోస్ని తీసుకొని పీల్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా బారుగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన వాటిని వాటర్లో వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచాలి. వాటర్లో ఎందుకు మళ్ళీ వేస్తున్నానంటే పొటాటోలో ఉన్న స్టార్చ్ పోతుంది, సో దట్ మనం కుక్ చేస్తున్నప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని 3 ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. మనం పచ్చి బంగాళదుంప వేస్తున్నాం కదా, సో ఇలా ఒక 2 మినిట్స్ ఆయిల్లో వేసి ఫ్రై చేయడం వల్ల పొటాటో బాగా కుక్ అవుతుంది. ఆలు ఒక 50% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బీన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి బీన్సే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. బీన్స్ అనేది కొంచెం పొటాటో కుక్ అయిన తర్వాతే వేసుకోండి, ఎందుకంటే బీన్స్ పొటాటో కన్నా కూడా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. పొటాటో, బీన్స్ కంప్లీట్గా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 1/2 స్పూన్ కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇంకా జీలకర్ర పొడిని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చివరిలో వేస్తేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా చివరిగా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సింపుల్ మసాలాతో ఆలు బీన్స్ కూర రెడీ అయిపోయింది. చారన్నంతో, సాంబార్ అన్నంతో కలిపి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం 99 రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Have a nice day.